నమస్తే, వెల్కమ్ టు శ్రీపవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చ. రాజధాని అమరావతి పనులు పరిశీలించిన మంత్రి నారాయణ, గత వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్ల అనేక ఆటంకాలు వచ్చాయని ఆగ్రహం. గొల్లపూడి మార్కెట్ యార్డ్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్, రైతుకు కష్టం నష్టం కలిగితే సహించేది లేదని హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఏపీ సమావేశంలో జరిగిన భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రిమండలి చర్చించి ఆమోదించింది. ఎస్సీ వర్గీకరణ, సిఆర్డీఏ, అసెంబ్లీ, హైకోర్టు నూతన భవనాలు వంటి 24 ప్రధాన అంశాల అజెండాగా కేబినెట్ చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలకు సంబంధించి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాల టెండర్ల అంశాలపై మంత్రులు పూర్తి స్థాయిలో చర్చించి ఆమోదం తెలిపారు. ఎల్వన్గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించింది. 617 కోట్లతో అసెంబ్లీ బేస్మెంట్ ప్లస్ G+3+ వ్యూయింగ్ ప్లాన్ నిర్మాణానికి టెండర్లో L1గా నిలిచిన సంస్థలకు LOA ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. అలాగే 786 కోట్లతో హైకోర్టు బేస్మెంట్ ప్లస్ G+7 అంతస్తులో నిర్మించేందుకు L1గా నిలిచిన సంస్థకు LOA ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాహకంతో రాజధాని పనులు ప్రారంభానికి అనేక ఆటంకాలు వచ్చాయని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ విమర్శించారు. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగా సిటీగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. రాజధానిలోని అనంతవరంలో మంత్రి నారాయణ పర్యటించారు. నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ కోసం కొండలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతి పనులకు అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాలు సిఆర్డీ కేటాయించిందని అన్నారు. గతంలో అనంతవరం కొండలు సిఆర్డీకి కేటాయించారని చెప్పారు. ఇక్కడ భూమిని కూడా ఏదో ఒక అవసరానికి ఉపయోగించాలని చూస్తున్నట్లుగా తెలియజేశారు. రాజధానిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనని అన్నారు. ఎయిర్పోర్ట్ కోసం కనీసం 5 ఎకరాలు అవసరం అవుతుందని, ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే 30,000 ఎకరాలు అవసరం అవుతుందని చెప్పారు. అమరావతి రాజధాని అందరికీ తెలిసిందే. 2014-19లో ఈ అమరావతి క్యాపిటల్ సిటీ కోసంగా 34,000 ఎకరాలని రైతులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. అక్కడ కూడా ఏంటంటే ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా, ఎటువంటి కోర్టు కేసు లేకుండా. అయితే దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కట్టాలని ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం, లేఅవుట్ డిజైన్ చేయటం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్స్ కూడా అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు, 5 టవర్స్, వాటిని నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్, ప్రపంచంలో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి వర్క్స్ టేకప్ చేసి దాదాపు 6,000 కోట్ల రూపాయలని యాక్చువల్గా డెవలప్ ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు పే చేయడం కూడా జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు వరకు జరిగింది. అయితే గత ప్రభుత్వం ఈ యొక్క రాజధానిని 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని నిర్మాణం చేసింది. అయితే ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని టేకప్ చేస్తానంటాం, రాజధాని యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది. అయితే దీంట్లో అనేక హర్డిల్స్ ఉన్నాయి. ఎందుకంటే 2014-19లో ఎవరికైతే టెండర్లు ఇచ్చామో అవి రాజధాని కట్టినప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళు టెండర్లు క్యాన్సిల్ చేయాలి, అట్నే ఉంచేశారు, వాళ్ళకి పే చేయాల. అనేక లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ హర్డిల్స్ అన్నిటి 1 by 1 ఓవర్కమ్తో దాదాపు మాకు 7 నెలలు 8 నెలలు పెట్టింది. స్మూత్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ క్లోజ్ చేసాం. మళ్ళీ రీటెండర్లు పిలిచాం. ఇప్పుడు దాదాపు అడ్మినిస్ట్రేషన్కి యాక్చువల్గా టోటల్గా 42 వర్క్స్, మొత్తం టోటల్గా 92 వర్క్స్. దాని యొక్క వాల్యూ 64,912 కోట్లు ఎస్టిమేషన్. దాంట్లో టెండర్లు యాక్చువల్గా 42 వర్క్స్కి పిలవటం జరిగింది. 41,785 కోట్లు అవన్నీ గ్రౌండ్ అయినాయి. ఆల్మోస్ట్ యాక్చువల్గా అన్ని వర్క్స్ ఆల్మోస్ట్ టేకప్ అయినాయి. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళకి గ్రావెల్ కావాలి. దానికి యాక్చువల్గా మైన్స్ డిపార్ట్మెంటు కన్సర్న్ మినిస్టర్స్ని వాళ్ళందరినీ సిఆర్డీ కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దాదాపు 851 ఎకరాలు ల్యాండ్ని యాక్చువల్గా సిఆర్డీకి
మైన్స్కి వాళ్ళు వెంటనే ఇవ్వటం జరిగింది. ఏలూరు డిస్టిక్లో 355 ఎకరాలు, కృష్ణాలో 428, పల్నాడులో 28, అట్నే గుంటూరులో 21, ఎన్టీఆర్లో 18 ఎకరాలు. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు వేయాలంటే ఖచ్చితంగా గ్రావెల్ కావాలి, ఇవన్నీ కావాలి, మెటల్స్ కావాలి. దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మైన్స్ డిపార్ట్మెంటు, కన్సర్న్ మంత్రి, సెక్రటరీ, కమిషన్స్ వాళ్ళు వెంటనే సిఆర్డీకి ఇవ్వడం జరిగింది. రైతులకు కష్టం నష్టం కలిగితే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే మిల్లులను ట్యాగ్ చేస్తామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఇతర జిల్లాల మిల్లర్ల ద్వారా సేకరిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ కలెక్టర్ లక్ష్మీషా, శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తో కలిసి గొల్లపూడి మార్కెట్ యార్డ్లోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రాయన్పాడు, పైడూరుపాడులో పర్యటించి రైతుల ధాన్యపు రాసులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖరీఫ్ లో కనీవిని రీతిలో దాదాపు 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 8,300 కోట్లతో 6 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రణాళికాయుతంగా వ్యవహరించి ధాన్యం సేకరణ చేసినట్లుగా తెలిపారు. 24 గంటలలోపే ధాన్యం సొమ్ము నేరుగా రైతుల ఖాతాలో జమ అయిందని అన్నారు. చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా సర్దిద్దుకొని ముందడుగు వేయడం జరిగిందని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించినట్లుగా తెలిపారు. మార్చి 31న ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పూర్తయిన వెంటనే రబీ సీజన్ కు సంబంధించి మొట్టమొదట నెల్లూరు జిల్లాపై దృష్టి సారించినట్లుగా తెలిపారు. గత 2 నెలల కాలంలో ఆ జిల్లా నుంచి ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయలేదని అన్నారు. అక్కడి రైతులు స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకు తొలిసారిగా 1,30,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని, ఖరీఫ్ నుంచి రబీకి వచ్చినందున ఇంకా కొనుగోలు జరుగుతున్నాయని వివరించారు. విజయవాడలోని కృష్ణా నదీ తీరం నుంచి శ్రీశైలం, హైదరాబాద్ కు సీ ప్లేన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సీ ప్లేన్ దిగేందుకు వీలుగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉన్న పున్నమి ఘాట్ వద్ద ఏరోడ్రోమ్ ను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడలోని కృష్ణానది తీరం నుంచి శ్రీశైలం, హైదరాబాద్ కు సీ ప్లేన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు ముందుకు వేస్తుంది. సీ ప్లేన్ దిగేందుకు వీలుగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ ఎగువగా ఉన్న పున్నమి ఘాట్ వద్ద ఏరోడ్రోమ్ ను ఏర్పాటు చేయనున్నారు. శ్రీశైలం డ్యాం, హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ వద్ద సీప్లేన్ దిగేందుకు అవసరమైన బేస్లను ఏర్పాటు చేయనున్నారు. సీప్లేన్ నిర్వహణకు అవసరమైన డిపిఆర్లను సైతం నిర్వహణ సంస్థ ఇప్పటికే సిద్ధం చేసింది. త్వరలోని పున్నమి ఘాట్ వద్ద ఏరోడ్రోమ్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు ప్రారంభించనున్నారు. కృష్ణానదిలో ఇప్పటికే సీప్లేన్ సేవలు ప్రారంభించవలసి ఉంది. గత ఏడాది నవంబర్ 9వ తేదీన విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద సీప్లేన్ ను సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లాంఛనీయంగా ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు సీప్లేన్ ఎక్కి శ్రీశైలం పాతాళగంగా ప్రదేశానికి వెళ్లి తిరిగి విజయవాడకు చేరుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో రిజర్వాయర్ సముద్రం ఎక్కడ ఉంటే అక్కడ సీప్లేన్ ద్వారా ప్రయాణించి సురక్షితంగా దిగుతామన్నారు. సీప్లేన్ ద్వారా నది, సముద్రాల చుట్టుపక్కల ప్రకృతి అందాలు తిలకించి మానసిక ఆనందాన్ని పొందవచ్చని అన్నారు. మనం బోలెడంతా కష్టపడతామని, సరదాగా గడపాలంటే కుటుంబ సభ్యులంతా కలిసి విదేశాలకు వెళ్లి 10 రోజులు ఉండి బోల్డంతా ఖర్చు పెడతారని తెలిపారు. విదేశాల్లో ఉంటే టూరిజం విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలతో ట్యాక్సుల రూపంలో రాష్ట్రానికి ఆదాయం రెట్టింపు వస్తుంది. ఢిల్లీలో ఓ హైకోర్టు జడ్జింట్లో 500 కోట్ల అవినీతి సొమ్ము దొరికిందని, దీనిపై ఎందుకు మీడియా ప్రశ్నించడం లేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ నిలదీశారు. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వానికి తెలిసి జరిగిందని, ఈ డబ్బు ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ దని చెప్తున్నారని ఆరోపించారు. సమాధానం చెప్పకపోతే ప్రధాని మోడీ, చీఫ్ జస్టిస్లు రాజీనామాలు చేయాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చండీగఢ్ లో రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోడీ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నలిపేసిందని ఆరోపిస్తున్నారని, కానీ రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో వారికి ఎలాంటి మద్దతు ఇవ్వకుండా ప్రతి అంశంలో వెనక్కి లాగారు అని మండిపడ్డారు. ఢిల్లీలో ఓ హైకోర్టు జడ్జింట్లో 500 కోట్ల రూపాయల అవినీతి సొమ్ము దొరికిందని తెలిపారు. ఈ విషయంలో మీడియా మౌనంగా ఉండటం దురదృష్టకరమని విమర్శించారు. ఈ అవినీతికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఆ డబ్బు ఓ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గా చెప్పుకుంటున్నారని, ఇలాంటి విషయాల్లో ప్రధాని మోడీ సమాధానం ఇవ్వాలని, లేకపోతే మోడీతో పాటు చీఫ్ జస్టిస్ కూడా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎవరు తెలియనటువంటి విషయం, విననటువంటి విషయం, 500 కోట్ల అవినీతి. 1 కోటి రూపాయలు కాదు, 200 కోట్ల రూపాయలు కాదు, 500 కోట్ల రూపాయలు డబ్బు. మరి ఢిల్లీలో అవసరం లేదు ఇల్లు ఏవా. మన తిరుపతిలో ఒక పేద హరిజనుడో, ఒక దళిత బిడ్డ, 10 ఏళ్ల బిడ్డ డి మార్ట్కి వెళ్ళి అక్కడ చాక్లెట్లు మొట్టమొదటిసారి చూశాడు. వాడి దగ్గర డబ్బు లేదు,
2 చాక్లెట్లు తీసుకున్నాడు వాడు, తిన్నాడు. తిన్నదానికి వాడిని కొట్టారు, తిట్టారు, పోలీసు కేసు పెట్టలేక ఆగిపోయారు. పేదవాడికి ఒక న్యాయం, దళిత బిడ్డకు ఒక న్యాయం, జడ్జికి ఒక న్యాయం. ఇది ఆ భారత రాజ్యాంగం, ఇది మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. జాగ్రత్త మోడీ గారు, మీ మాటలు ఆపండి. దీనికి జవాబు 24 గంటల్లో దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ జవాబు చెప్పాలి 48 గంటల్లో. చెప్పకపోతే రాజీనామా పెట్టి వెళ్ళిపోతే దేశ ప్రజలందరూ సంతోషపడతారని తెలియజేస్తూ, రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు ల్యాండ్ పుల్లింగ్ పేరుతో రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి వేల ఎకరాలు తీసుకుని 5 ఏళ్ల పాటు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలక్షేపం చేస్తారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బచ్చులకూర పుష్పరాజు అన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని పేద రైతులు వేడుకున్నా కనికరించలేదన్నారు. 3 వాణిజ్య పంటలు పండే ప్రాంతంలో రాజధాని కోసం వేల ఎకరాలు తీసుకోవడాన్ని పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారని, వీటన్నిటిని చంద్రబాబు నాయుడు పెడచెవిన పెట్టారని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బచ్చులకూర పుష్పరాజు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయకపోగా విస్తీర్ణ అవకాశాల పేరుతో మరో 44,676 ఎకరాలను ల్యాండ్ పుల్లింగ్ లేదా నెగోషియేట్ సెటిల్మెంట్ లేదా భూసేకరణ చట్టం ద్వారా సమీకరించాలని టీడీపీ కూటమి సర్కార్ భావిస్తుందని అన్నారు. భవిష్యత్ అవసరాల పేరుతో 3 పంటలు పండే సారవంతమైన వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతుందని అన్నారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో అమరావతి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చెందకుండా ఆయన పాలన కాలం మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని బీడు భూమిగా మార్చారని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి తానున్నప్పుడు తీసుకున్న 33,000 ఎకరాలే కాకుండా మళ్లీ వేలాది ఎకరాలు రైతుల నుంచి సేకరించుకోవడం అమానుష్యమైన చర్యగా మేము భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల అనేక సమస్యలతో సతమతమవుతున్న ఈ పరిస్థితుల్లో ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని, ఇటువంటి పేదల వ్యతిరేక, రైతు వ్యతిరేక చర్యలు ఉపసంహరించుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. మళ్ళీ అమరావతి విస్తరణ పనుల పేరుతో 44,676 ఎకరాలు సేకరించాలనేటువంటి ఒక ప్రకటనని వారు జారీ చేశారు. ఆ క్రమంలో కార్యాచరణ ప్రారంభించారని చెప్పని తెలిసినటువంటి నేపథ్యంలో ఈ చర్యని ఖండిస్తూ గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 33,000 ఎకరాలు పైచిలుకు మరి అమరావతి రాజధాని కోసం అని చెప్పని రైతుల నుంచి భూమిని సేకరించడం జరిగింది. ఆ ప్రాంతం చాలా సారవంతమైనటువంటి ప్రాంతం, 3 పంటలు పండేటువంటి ప్రాంతం. అక్కడ రైతులు, నిరుపేదలు గగ్గోలు పెట్టారు. ఈ భూసేకరణ నిలుపుదల చేయమని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ వాళ్ళ ఉపాధి అవకాశాలని మెరుగుపరచడానికి, వాళ్ళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి చర్యలు తీసుకోకుండా ఈ రకమైనటువంటి పూటకొక పథకం పేరుతో, పూటకొక ప్రాజెక్టు పేరుతో, పూటకొక కార్యక్రమం పేరుతో కొత్త విషయాలను తెర మీదకు తీసుకొస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మభ్యపెట్టే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్పని బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే ఈ అమరావతి భూములు కొత్తగా సేకరించేటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని పట్టించుకోవాల్సిందిగా, అలాగే ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తాము తీసుకున్నటువంటి ఈ 44,000 ఎకరాల సేకరణ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా పొన్నెకల్లో పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు ఓ దళిత కుటుంబానికి ఊహించని ఆనందాన్ని పంచారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించిన చంద్రబాబు నాయుడు అక్కడ ప్రవీణ్ అనే యువకుడు మెకానిక్ షెడ్ ను దర్శించారు. యువకుడి ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రవీణ్ ద్వారా మెకానిక్ల సమస్యలు తెలుసుకున్న సీఎం అతనికి భరోసా ఇచ్చారు. యువకుడికి మంచి శిక్షణ ఇచ్చి గ్యారేజ్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేసి ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి తమ ఇంటికి వస్తారని కలలో కూడా ఊహించలేదని ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు 2 ఇది కాలువపురం ఇల్లు కట్టలేరు కదా ఇక్కడ
సార్ సార్ ఇక్కడ ఎంత చేయగలుగుతారు? సార్ ఇక్కడ కాదు సార్, వేరే చోట పర్మనెంట్ ప్లేస్లో ఇస్తాం. ఎక్కడ టెంపరీగా ఎక్కడ ఇవ్వగలుగుతారు? మన లేఅవుట్లో కూడా కామన్ స్పేసెస్ ఓపెన్ స్పేస్. అంటే ఐడల్ ప్లేస్ ఉందా? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఐడెంటిఫై చేసి ఇస్తాం. ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను. పెట్టుకుంటాను, చేయగలుగుతాను. ఓకే, కాబట్టి నువ్వు అన్నీ పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటర్ 2 పక్క పక్కన పెట్టుకోవచ్చు. మొబైల్ పెడతారా? చూస్తాం సార్, ఆయన మొబైల్ అయితే అతను అన్ని చోట్లకి వెళ్ళి చేసుకుంటాం. అదే ఫాలోఅప్ చేసి 2 మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి, దానిపైన ఏం చేయండి సరిపోతుంది. నాకు వీళ్ళని సెటిల్ చేయాలి. ఓకే, మనం చేస్తాం. సరే సార్. అది పరికరాలు సార్, స్పానర్ సరిగ్గా లేవు సార్. స్పానర్ కూడా ఇరిగిపోయింది. కొన్ని ఇక్కడ పెట్టాను సార్, కొన్ని సాయంత్రానికి చేసి పంపించి అల్లే ఉంటే ఇక్కడ ఉంటుంది కదా వెహికల్. అవును సార్, అంతే సార్. సాయంత్రానికి పంపించేయాలి. పంపించారు సార్. ఈ మార్గం షెడ్ ఉంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా. అవును సార్. వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా, నీ దగ్గర అన్ని పనిముట్లు లేవు. పని బాగానే చేస్తాం కానీ ఎక్విప్మెంట్ సామాన్లు అదే పరికరాలు నువ్వు పని చేయగలుగుతావు, పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. అట్లా లేకుండా ఉంటే నువ్వు ఎంత కష్టపడినా లాభంలే కదా. అవును సార్. ఓకే, నేను మాట్లాడతాను, మాట్లాడి చేయమంటాను అన్ని సరే. ధైర్యంగా. మీ కళలను మా కళలుగా భావిస్తున్నామని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ సింధూర నారాయణ అన్నారు. మీ ప్రతి కళను సాకారం చేస్తామని విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. నారాయణ విద్యా సంస్థల ఇంటర్మీడియట్ విద్యార్థుల విజయోత్సవ సభను విజయవాడ బెన్ సర్కిల్లోని నారాయణ క్యాంపస్ లో నిర్వహించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను పుష్పగుచ్చాలు సాల్వాతో సత్కరించారు. తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారాయణపై నమ్మకం ఉంచి వారి పిల్లలను చేర్చిన తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని బ్రాంచ్ల్లో అత్యుత్తమ మార్కులతో పాటు అత్యధిక పాస్ పర్సంటేజ్ను తమ సంస్థ సాధించిందని రమానారాయణ పేర్కొన్నారు. ఇంటర్ విధికు నారాయణ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని నారాయణ విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ పి ప్రమీల తెలియజేశారు. కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల డీన్లు, ఏజీఎంలు, ప్రిన్సిపల్లు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఇటీవల ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ వాళ్ళు ఐపీఈ రిజల్ట్స్ ని అనౌన్స్ చేయడం అన్నది జరిగింది. అయితే ఈ ఐపీఈ ఎగ్జామ్స్ లో 11th and 12th కి జరిగే ఎగ్జామ్స్ లో, బోర్డ్ ఎగ్జామ్స్ లో 10 lakh స్టూడెంట్స్ పైగా స్టూడెంట్స్ ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయడం అన్నది జరిగింది. 10 lakhs అంటే దట్స్ అ వెరీ వెరీ హెవీ కాంపిటీషన్. అండ్ మీ అందరికీ తెలుసు, ఈసారి స్పెషల్లీ మ్యాథమెటిక్స్ పేపర్ కొంచెం టఫ్గా రావడం అన్నది కూడా జరిగింది. కానీ మ్యాథమెటిక్స్ పేపర్ అంత టఫ్గా వచ్చినా కూడా జూనియర్ ఇంటర్మీడియట్లో ఐపీఈలో ఓవరాల్గా స్టేట్లో 468 అన్నది టాప్ మార్క్ అయితే, ఆ టాప్ మార్క్ ఒక్క స్టూడెంట్కే రావడం, ఆ స్టూడెంట్ నారాయణ స్టూడెంట్ సుహస్వి చౌదరి కావడం, ఆ పాప విజయవాడ స్టూడెంట్ కావడం రియలీ మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ అండ్ వీ డెఫినెట్లీ వాంట్ టు కంగ్రాచులేట్ హర్ పేరెంట్స్ అండ్ ద ఎంటైర్ స్టాఫ్ ఫర్ ఇట్. ఇలా స్కోర్ చేయడానికి కారణం మీ అందరికీ తెలుసు, నారాయణ గ్రూప్ ఎప్పుడు ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే, పేపర్ టఫ్గా వచ్చినా, ఈజీగా వచ్చినా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా, లేకపోతే ట్విస్టెడ్గా వచ్చినా, మా స్టూడెంట్స్ ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉంటారు. నాట్ ఓన్లీ టు ఫేస్ బోర్డ్ ఎగ్జామ్స్ బట్ ఆల్సో బియాండ్, కుడ్ బి జేఈ బార్ నీట్. అందువల్లనే ఇట్లాంటి వెరైటీ కాంబినేషన్స్లో ఒక ఛాలెంజ్ని త్రో చేసినప్పుడు నారాయణ స్టూడెంట్స్ నెంబర్ 1గా వస్తారు అనడానికి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ లేదు. ఇది చాలా అత్యద్భుతమైన ఫలితాలు. ఈ అత్యద్భుతమైన ఫలితాలు ఏవైతే ఉన్నాయో 95% పైగా సీనియర్ ఇంటర్లో, 93% పైగా జూనియర్ ఇంటర్లో రావటం అనేది సామాన్యమైన విషయం కాదు. దీనికి వెనకాల ఎంతోమంది కృషి దాగున్నది. ప్రత్యేకించి ఈ ఒక ల్యాండ్ మార్క్ని రీచ్ అయిన ఈ స్టూడెంట్స్ అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు. టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. అండ్ ఈ స్టూడెంట్స్ ఈ లెవెల్కి రావటానికి, ఈ విధమైన సక్సెస్ని మీట్ అవ్వటానికి వెనకాల ఉన్న ప్రతి ఒక్క మా అధ్యాపకులు అయి ఉండొచ్చు,
కోర్ డీన్స్ అయి ఉండొచ్చు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ టు దర్ పేరెంట్స్ ఆల్సో విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ సపోర్ట్, అందరి యొక్క కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ వలన ఈ ఫలితాన్ని సాధించగలిగాము. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన అభినందనలు. నా పేరు సుహస్వి, నేను నారాయణ అమరావతి క్యాంపస్ నుంచి వస్తున్నాను. ఈరోజు నాకు ఈ 468/470 స్కోర్ వచ్చినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ స్కోర్ రావడానికి మా కాలేజ్ వాళ్ళు, నారాయణ కాలేజ్ వాళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేశారు. మెయిన్లీ అడ్మినిస్ట్రేటర్స్, మా ప్రిన్సిపల్ సార్, మా స్టాఫ్, లెక్చరర్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ నారాయణ కాలేజ్లో ఈ ఎక్స్ట్రాడినరీ అకాడమిక్ స్కెడ్యూల్ ఏదైతే ఉందో చాలా హెల్ప్ అయింది. అండ్ ఐపీఈ ఒకటే కాదు, ఆబ్జెక్టివ్ కూడా చాలా బాగా చేస్తాం మేమందరము. నారాయణ కాలేజ్లో మమ్మల్ని డిమోటివేట్ అయినప్పుడల్లా చాలా మోటివేట్ చేశారు. అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. Myself Sadhna and he is my father. His name is Surendra Babu. I am feeling very honored to be here in front of you all. I have secured 992 out of 1000 marks in this board exams. Firstly, I would like to thank Narayana institutions for being a part of my achievement. I have been studying in Narayana since my 10th. Since my 10th class, Narayana has been biggest supporter of mine. And mainly I have joined JEE program in inter second year. Actually they have to focus on competitive exams, but parallelly they'll also focus on a theory based. Mainly the concept of Narayana schools and colleges is to focus on the theory and concept, and also the main board base, they'll focus on base. So that's how I secured this many marks. That's because of Narayana and my dedicated staff, teachers and all. They have motivated me, supported me, pushed me when I was low. Also they have conducted pre-finals through which I have learned my mistakes and improved them in my public exams. Thank you for giving me this opportunity. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్, పలు కీలక అంశాలపై చర్చ. రాజధాని అమరావతి పనులు పరిశీలించిన మంత్రి నారాయణ, గత వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్ల అనేక ఆటంకాలు వచ్చాయని ఆగ్రహం. గొల్లపూడి మార్కెట్ యార్డ్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్, రైతుకు కష్టం నష్టం కలిగితే సహించేది లేదని హెచ్చరిక. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.